నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వార్డ్ 4 కౌన్సిలర్ అభ్యర్థిగా కుర్సే బాలకృష్ణ అభ్యర్థి మాట్లాడుతూ మా వార్డులో నీటి సమస్యలు గాని, రోడ్లు గాని, డ్రైనేజీలు గాని చేపిస్తాను, మా వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరినీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. నమ్మినందుకు గెలిచినాం, సంతోషం. అందుబాటులో మాకు పిలిచి మేడం టికెట్ ఇచ్చింది, అది సంతోషం. అది గెలిచినందుకు ధన్యవాదాలు. మీకు ఎలా సంతోషం? నేను సాయం చేసినట్టుగా నా కొడుకు బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా మంది నేను ఇంటింటికి పోయి చెప్పిన, అందరికి నీ కొడుకైనా తెలియదమ్మా అన్నారు. గెలిపించిండ్రు, సంతోషం. టికెట్ ఇచ్చినందుకు మేడంకి చెప్పాలి, సంతోషం మాకు. ఎందుకంటే మా మేడం మా అక్కలాగా అక్కని గెలిపించింది. ఈ వాడలో ఉండి అందరికీ సాయం చేస్తాం, సాయం చేయాలని, సేవ చేయాలని దిగినాం. సేవ కోసమే దిగినాం, మాకు అధిక ఆశలు లేవు, మేము ఆశపడం దేనికి. వీళ్ళు వాడలు కూడా నమ్మాలి, నమ్మిండ్రు, గెలిపించిండ్రు, అది సంతోషం. నా పేరు బాలకృష్ణ, 4వ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలిచినాను. నాకు నా మీద నమ్మకంతో శుభలక్ష్మి మేడం గారు టికెట్ ఇచ్చారు. నేను మెయిన్గా నిలబడడానికి కారణం మా కాలనీవాసులు, యూత్, మరి పెద్దలు. వాళ్ళు ముందుండి నన్ను గెలిపించిండ్రు. ప్లస్ ఈ మొట్టమొదటి మున్సిపాల్లో ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మా కాలనీకి ఎంత అభివృద్ధి కావాలో అంత చేస్తానని హామీ ఇస్తున్నాను. మళ్ళీ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరు మా 4వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ప్లస్ ఇక్కడ ఏదున్నా, ఏ చిన్న సమస్య ఉన్నా, డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, లైట్లు కానీ ఏదున్నా కూడా ఖచ్చితంగా ఎనీటైం మీ అందుబాటులో ఉంటా. ఎనీటైం రాత్రి ఏ టైంకైనా, 12కైనా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటానని మాటిస్తున్నాను. ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని నేను అస్సలు పోడగొట్టుకోను. నన్ను గెలిచిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. మెయిన్గా ఈ కొత్త మున్సిపాలిటీకి మాకు మా వాడలో డ్రైనేజ్ సమస్య చాలా బాగుంది. ఇళ్ళలోకి వాటర్ వస్తాయి, మొత్తం ఇప్పుడు మా ఇంట్లో కూడా వస్తాయి నీళ్ళు. ఈ ఫ్లోర్ అంతా నిండితో లోపల కూడా వస్తుంది. ఈ మొట్టమొదటి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎక్కడ లేదు. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వన్ సైడ్ నాలి ఉంటుంది, ఇంకో సైడ్ ఉండదు. ప్లస్ స్ట్రీట్ లైట్స్, ప్లస్ మాకు ఇక్కడ బాగా దోమల బెడద, అన్ని చెట్లు అడ్డదిడ్డంగా పెరుగున్నాయి అవి. ప్లస్ మోరీలు క్లీన్ చేయించడం కానీ అవి. ప్లస్ 2 చోట్ల బోర్లు కావాలి, బోరింగ్ వేయించాలా. ఒక్క చోట బోరింగ్ ఉంది, ఈరోజు మేము అది రిపేర్ చేయించిన మున్సిపల్ వర్కర్స్ తోటి. ప్లస్ ఇంకో చోట ఫస్ట్ లైన్లో ఒక బోర్ వేయించాలి. మళ్ళీ ఇటు సైడ్ వాడలో ఒక బోరింగ్ వేయించాలి. ఎందుకంటే బోర్ లేని వాళ్ళు ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా మేము బోర్ వేపిస్తాం మాట్లాడి. మా కాలనీ యువతలు అందరు చదువుకొని ఉన్నారు, మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. అట్లనే వాళ్ళు మా పొలిటిక్స్లో కూడా రాణించాలి. మా యూత్ అనేది రావాలి. ఎందుకంటే మా కాలనీ నుంచి ఒక కరెక్ట్ లీడర్ లేడు. ఇప్పటిదాకా వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి వార్డు మెంబర్గా గెలిచిండు, అన్నీ ఉన్నారు. కానీ మా వాడ నుంచి ఫస్ట్ టైం నేను గెలిచిన. ఇప్పుడు మా యూత్కి నేను చెప్పేది నేను ఫస్ట్ కావద్దు, ఇంకా యూత్ రావాలి, నాతో 10 మంది 20 మంది అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. గెలిచిన వెంటనే నేను లేకున్నా కానీ ఇక్కడ అందరూ మా యూత్ పిల్లలు, మా పేరెంట్స్ కానీ, మా వాడవాళ్ళు అందరూ వచ్చిండ్రు. బాగా హ్యాపీ, సంతోషంగా వాళ్ళు సంతోషపడ్డారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. ఎట్లా అంటే ఫస్ట్ టైం మా వాడ నుంచి నేను కావాలని నిలవాలి, వాళ్ళు నిలబెట్టి నన్ను గెలిపించింది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు వచ్చి అందరికి కంగ్రాట్స్ చెప్పుడు ఫోన్ చేసి కొంచెం మా పేరెంట్స్ కూడా కొంచెం బాగా చేయడానికి లోన్ అయింది. అట్లా చాలా హ్యాపీ. మొత్తానికైతే సంతోషం. నా ఎన్జిఓ నుంచి కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి. ఏదున్నా కూడా మా ఎన్జిఓ తరఫు నుంచి నేను తప్పకుండా ఇక్కడ ఊర్లో ఏం కావాలన్నా కూడా మా వేరే విలేజెస్ ఉంటాయి కదా ఊర్లో, వాటికి కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీ జీవితంలో అసలు ఏ పార్టీలకి ఇంతవరకు పోలేదు. ఫస్ట్ టైం నేను మేడం దగ్గర నన్ను నమ్మి మేడం నాకు టికెట్ ఇచ్చింది, గెలిపించింది.
అది నాకు చాలా సంతోషం కలిగిన విషయం. ఫస్ట్ టైం అది.